ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడుకున్నదని, సమాజంలో భావి భారత పౌరులను సన్మార్గంలో నడిపే వ్యక్తి ఉపాధ్యాయుడు అని కురిచేడు మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ సుబ్బారావు తెలిపారు. ఈరోజు కురిచేడు మండలం పడమర వీరాయిపాలెంలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ పదవి విరమణ పొందిన తుమ్మల సూర్య నారాయణ సన్మానసభ పచ్చా పూర్ణచంద్రరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఈఓ సుబ్బారావు మాట్లాడుతూ, తన సర్వీసులో ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత సూర్య నారాయణ తన గురువును సన్మానించడం విశేషం. అనంతరం ఉపాధ్యాయులు, టీచర్స్ యూనియన్ల నాయకులు, గ్రామస్తులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంవి రమణారావు, యూటీఎఫ్ అధ్యక్షులు అన్నం శ్రీనివాసరెడ్డి, ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు ఖాజా రహమతుల్లా, రావులపల్లి గురుప్రసాద్, ఖాదర్ వలీ, నాయకులు బొరిగొర్ల చిన్న గోవిందు, డిష్ వెంకటేశ్వర్లు, మక్కెన లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. మరి అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈరోజు ఇక్కడ ఒకళ్ళు అధికారిగా, మరొకళ్ళు ఎస్ఐగా, మరొక ఉపాధ్యాయులుగా మరి ఇక్కడ మీ ఎదురుగా ఉన్నారు అంటే గవర్నమెంట్ స్కూల్స్ మనకి ఎంత విద్యను ఇస్తున్నాయనేటువంటిది ఒక్కసారి ఆలోచించుకోవాలి. అది ఎప్పటికైనా సరే అది అసలు అనిర్వచనీయమైనటువంటిది. ఏ ఉద్యోగంలో కూడా దొరకనటువంటి తృప్తి ఒక ఉపాధ్యాయ వృత్తిలోనే దొరుకుతుంది. ఒక్కసారి మనము ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక పేజీని స్టార్ట్ చేస్తే ఈ రిటైర్మెంట్ అయ్యేదానికి అనేక రకాలైనటువంటి పేజీలు ఉంటాయి. ఈ పేజీలను మనం ఒక్కసారి తిరగేసుకున్నట్లయితే మనం ఎంతమందికి విద్యావృత్తులు నేర్పించాము, ఎంతమంది మన దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు అనేటువంటిది మనం మీద తీసుకున్నట్లయితే అంతకంటే సంతృప్తి మరొకటి ఉండదు. ఎందుకంటే చాలా తృప్తినిచ్చేటువంటి ఉద్యోగము ఉపాధ్యాయ వృత్తి. మిగతా ఉద్యోగాల్లో ఇలాంటి సాటిస్ఫాక్షన్ అనేటువంటిది మనకు దొరకదు. కాబట్టి అలాంటి వృత్తిలో మరి సూర్యనారాయణ ఎక్కువ కాలము ఇదే మండలంలో చుట్టుపక్కలనే పనిచేశాడు, ఇదే మండలంలోనే చదువుకున్నాడు, ఇదే మండలంలోనే తన సర్వీస్ అంతా కూడా ఎక్కువ కాలము మరి పనిచేశారు. ఎక్కడ పనిచేసినా కూడా మరి పచ్చ పూర్ణచంద్రరావు గారే మెచ్చుకున్నారంటే బాగా పనిచేసినట్టే లెక్క. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు ఈ బడికి విజిట్కి చాలా తక్కువ వస్తా. ఎందుకంటే మాకంటే ఆయనే బాగా చూస్తాడు. ఎవరికి